ఉన్న ఒక కేసులో ఆమె మైనర్ అత్యాచారం జరిగినప్పుడు కుల్దీప్ సింగ్ సేగర్ అతని పేరు, ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఏదో చెప్పి తీసుకుపోయి వేరే వాళ్ళు అత్యాచారం చేసి మళ్ళీ వాళ్ళు అత్యాచారం చేసాం ఇట్లా ఆమె పైన, మరి ఏమైనా మాకు ఏమైనా జరుగుతుందా, మాకు రక్షణ ఇవ్వండి అని ఇతని దగ్గరికి వెళ్తే అతను అమ్మాయిని మళ్ళీ పట్టుకొని వచ్చి ఇతను అత్యాచారం చేశాడు. ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేసి ఇట్లా చాలా ఆమెను కేసు కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా చాలా డిలే చేశారు. ఆమె ఎన్నిసార్లు కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోకుండా ఆమెను ఇతను ఎమ్మెల్యే కేసు పెట్టిన తర్వాత చాలా ప్రొటెస్ట్ వచ్చిన తర్వాత కేసు తీసుకున్నారు, ఫైల్ చేశారు. కేసు వాపసు తీసుకోమని ఆమె పైన అరెస్ట్ చేయడం, ఫోన్లు చేయడం, బెదిరించడం. ఆమె కోర్టుకి వెళ్ళినప్పుడు, కోర్టు ట్రయల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ లాయరు, ఇద్దరు ఆంటీలు కారులో వెళ్తుంటే ట్రక్తో గుద్దిస్తే ఇద్దరు ఆంటీలు చనిపోయారు అక్కడే స్పాట్లో. వీళ్ళిద్దరూ బాగా, ఈమె విక్టిము, తర్వాత లాయరు బాగా వాళ్ళకు దెబ్బలు బాగా తగిలాయి. ఆ అమ్మాయి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ అమ్మాయి కోమాలో ఉన్నాయి కొన్ని నెలలు. మళ్ళీ కోమా నుంచి బయటకు వచ్చింది. అమ్మాయి వచ్చి నార్మల్గా ఉండడానికి కోసం ఆమె ప్రయత్నం చేసిన క్రమంలో ఇప్పుడు గవర్నమెంట్ అతనికి జీవిత ఖైదు వేశారు. జీవిత ఖైదు ఎక్కడ, ఉత్తరప్రదేశ్లోని కోర్టు అనుకుంటాను, అక్కడ వేశారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టి అతనికి బెయిల్ ఇచ్చింది.